నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ముజీద్ జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం. హాజరైన ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అల్తాఫ్. ఒంటరి మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరించే 2 ముద్దాయిలను అరెస్ట్. 140 గ్రాముల బంగారం స్వాధీనం. కనుమ పండుగ సందర్భంగా 16వ తేదీ మంగళవారం కోనేటి మిట్టెలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి తెప్పోత్సవం. పట్టణ ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరిన నిర్వాహకులు కనుమరు హరిశ్చంద్రారెడ్డి. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో బాపట్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అల్తాఫ్ వారి మామ ముజీద్ జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం మరియు వస్త్రాలు అందించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అల్తాఫ్ మాట్లాడుతూ ముజీద్ జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ రామ్ కుమార్, అఫ్జల్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆయన ముందు వచ్చారు కదా. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వర్గీయ ఎంజీ ముజాహిద్ గారి జ్ఞాపకార్థంగా వారి కోడలు మొబీన్ మరియు మేనమామైనటువంటి మునీర్ అహ్మద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క స్ఫూర్తితో గత 7 సంవత్సరాల నుండి ఇటువంటి కార్యక్రమాలను నా యొక్క జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన మిత్రుడు రామ్ కుమార్ మరియు అఫ్జల్ గారికి, నా కుమారుడు సాఫీకు మరియు మీడియా మిత్రుడైనటువంటి ప్రసాద్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భోగి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మరియు కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గోదాదేవికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవునా, మనం ఏమిటంటే రోజు ఫుల్గా 27 రోజులు ఆవిడ తినకుండా ఉపవాస దీక్షలో ఉండి ఈయన కోసం పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కల్లో చెప్పాడు, నేరుగా చెప్పలేదు. 1000 ఏనుగులకు అందరికీ కూడా అని చెప్పి తీసుకొచ్చి ఇవన్నీ కూడా 108 గంగాళాలకి పాయసము, 108 గంగాళాలకి వెన్న ఏర్పాటు చేసి అవంతా కూడా ఆయనకి నివేదన చేస్తాడు. చేసిన తర్వాత గోదాదేవి పరమాత్మకి నేను అది తీర్చుకోలేకపోయాను, మీ ద్వారా అది తీరిందని చెప్పి ఆవిడ సంతోషించి అంటుందన్నమాట. కాబట్టి ఆవిడని తర్వాత ఎవరైనా, అవునా కాదు, మనం ఎవరినైనా సరే, ఇంకా నెల్లూరు జిల్లా వాళ్ళం అయితే మనం బాగా కలుపుతాం. కూరగాయల అమ్మాయిని పోతుంటే కూడా నో అని పిలుస్తాం. ఎవరైనా కావచ్చు మనకది. అంటే నేను తమాషా కంటే కూడాను ఇది మీరు గమనించండి, మనం ఆ మాదిరిగా వాడుకలో అంటామో లేదో చూడండి, అవునా కాదా. కూరగాయలు అమ్మాయి వస్తే వైకెట్రా అని చెప్పి పిలుస్తాం మనం. అవి ఎవరైనా కావచ్చు. ఆవిడకి ఎక్కడైతే ఈ దాసులందరికీ కూడాను నేను దాసున్నయ్యా అనేటువంటి భావనతో మనం చేస్తాం.
నేనేం చేయలేను. లైన్లో నిలబడండి, వెనక్కి దాకా వెళ్ళండి. కిరణ్ స్వామి మీరు మంగళం వాయించుకోండి. కిరణ్ గారు మేడం మంగళం వాయించండి. వారికి కూడా చిన్నప్పటి నుంచి కూడాను తన ఇష్ట భగవాన్ని ఇష్టంగా పూజిస్తూ చాలా భక్తి శ్రద్ధలతో ఇవి కూడా పూజించడం మొదలుపెట్టింది అనమాట. చిన్నప్పటి వారు తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండేది అనమాట. నేను చాలా అపురూపంగా ఉన్నాను, స్వామికి సరిజోడిగా సరిపోతాను అని చెప్పేసి అమ్మవారు చూసుకుంటున్న సమయంలో ఒకసారి విష్ణు చిత్రవారిని కూడాను అమ్మవారు అనుభవించింది అనమాట. స్వామి వారి దగ్గర చెందేంత వరకు తన ప్రయత్నం మొత్తం కూడాను చాలా సమకూర్చారు. తదుపరి స్వామివారు ఇంకా విష్ణు చిత్రవారు చాలా అదే ఒక ధ్యాసలో అదే ఒక స్వామివారి ఎందుకు నన్ను ఇలా నా కూతురిని ఒంటరి మహిళల మెడలో బంగారు గొలుసు అపహరించే ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి 140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బంగారం నగలు దోచుకున్న వెళ్లే ఇద్దరు ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుండి 9 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా అనిల్ కుమార్ శ్రీనివాసులు అనే వ్యక్తులను అనుమానంపై అరెస్టు చేస్తామని తెలిపారు. పలు చోరీలు చేసిన వారుగా గుర్తించామని వారి వద్ద నుండి 9 లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రాజుని, విష్ణుని, వెంకటేశ్వరుని రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. డిఎస్పీ గారు గూడూరు రూరల్ ఎస్ఐ గారిని మరియు క్రైమ్ టీం రాజుని, విష్ణుని, వెంకటేశ్వరుని రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో డిఎస్పీ గారు గూడూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు రూరల్ ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తూ ఉంటే నారాయణ ఇంజనీరింగ్ గారి దగ్గర ఇద్దరు అఫెండర్స్ దొరికారు. దానిలో భాగంగా మొత్తం మన గూడూరులో మొత్తం 8 కేసులని నేరం ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో కూడా అన్నీ కూడా స్నాచింగ్, ఆడవారు నడిచి వెళ్తూ ఉంటే వీళ్ళు బైక్ మీద ఫాలో అయ్యి ఒక అతను పోయి అడ్రస్ ఎటు వెళ్తుందని అడగటము, బైక్ మీద ఇద్దరు ఉండటము చేయటం జరిగింది, స్నాచింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన గూడూరు, చిల్లకూరు సంబంధించినవి. మెయిన్ ఏంటంటే దీనిలో ఎస్ఐ గారి అబ్జర్వేషన్లో హెడ్ కానిస్టేబుల్ అలా క్రైమ్ టీం ఈ అబ్జర్వ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా నాయుడుపేటకు సంబంధించిన ముద్దాయిలు ఆ వ్యక్తులు. ఒకడు అనిల్ కుమారు, రెండో అతను సంక్రాంతి శ్రీనివాసులు, మూడోవాడు మెయిన్ వచ్చేసి బల్లి వెంకటేశ్వర్లు అనేవాడు మెయిన్ దీనికి కర్త కర్మక్రియ. అతను వచ్చేసి ఆల్రెడీ నిన్న బాలాజీ నగర్లో అఫెన్స్ దాంట్లో A1 ముద్దాయి, వాడు వీళ్ళకి మామ అవుతాడు. టీంలా ఏర్పరచుకొని అఫెన్సులు చేయడం జరిగింది. అలాగే మొత్తం కూడా 8 కేసులు, మొత్తం 120 సవర్లు బంగారం రికవర్ చేయడం జరిగింది. గూడూరు పట్టణంలో కనుమ పండుగ సందర్భంగా 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కనుమరు హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కోనేరు వద్ద కనుమరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్రస్ట్ నిర్వాహకులు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ కనుమ పండుగ మంగళవారం రోజు రాత్రి 7 గంటలకు గూడూరు కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కోనేరిలో సీతారామ హనుమత్ సమేత స్వామివారి తెప్పోత్సవం మంగళ వాయిద్యాలు, విద్యుత్ దీపకాంతులతో వైభవంగా నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. 2013లో మన గూడూరులోని కోనేటిమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి తెప్ప కోనేరులో ఈ సంవత్సరం 2024 జనవరి 16వ తారీఖు అనగా రేపు 9వసారి తెప్పోత్సవం రాముల వారి శ్రీ సీతారామ సమేత ఆంజనేయ స్వామి వారి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా తలపెట్టాము మేము మా ట్రస్ట్ తరఫున. సో ప్రజలందరూ కూడా, గూడూరు ప్రజలందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకి పాత్రులు కాగలరని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు చివరి రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ క్రీడాకారులతో కొంతసేపు గడిపి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకులు కనుమరు హరిశ్చంద్రరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్లోజ్ అవ్వండి. అది వెరీ గుడ్ సార్. బ్యాట్ దించండి సార్ ఫేస్ కనబడుతుంది. బ్యాట్ దించండి. మామూలుగా ఉంచుకోట ఆడేట. ఓకే సార్. బ్యాట్ చూడగానే ఉత్సాహం వచ్చేస్తుంది. ఎండ బాగుంది. కిరణాలు బాగా సింగిల్ అవుట్ అనిల్. మ్యాచ్ టర్న్ అయింది ఒకసారిగా. మ్యాచ్ స్కోర్ లెవెల్. తిరుపతి జిల్లా కోటపట్టణంలోని శ్రీ బాలాజీ రెడీమేడ్స్ అండ్ టెక్స్టైల్ బట్టల దుకాణం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని షాప్లో వస్త్రాలు కొనుగోలు చేసుకున్న ఖాతాదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ, ద్వితీయ బహుమతిగా వాషింగ్ మెషిన్, తృతీయ బహుమతిగా గ్రైండర్ అందజేయడంతో పాటు మరో 50 మందికి కన్సలేషన్ బహుమతులను అందజేశారు. అలాగే దుకాణంలోని సిబ్బందికి రైస్ కుక్కర్లను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, బీసీఆర్ న్యూస్ మేనేజింగ్ పార్ట్నర్ కొండ్లపూడి మోహన్ రెడ్డి, షాప్ నిర్వాహకులు రంగస్వామి నాయుడు, సెల్వం చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రజలకు కోటలో బాలాజీ వస్త్ర దుకాణం నిర్వాహకులు అతి తక్కువ ధరకు వస్త్రాలను అందించడంతో పాటు ఖాతాదారులను ప్రోత్సహించే విధంగా బహుమతులను అందజేయడం అభినందనీయమని అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంపులూరు బాబురావు, పన్నగ సాయి వస్త్ర దుకాణంలోని సిబ్బంది పాల్గొన్నారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. మాదేం లేదు ఒక షాప్ సుబ్రహ్మణ్యం గారు మీకు 4th ప్రైజ్ వచ్చింది.
మీకు ఏమొచ్చిందనంటే మిక్సీ మిక్సీ వచ్చింది మీకు. కరెంట్ కుక్కర్ వచ్చింది మీకు. వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు బాలాజీ రెడీమేడ్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుగా, కోట. అభినందనలతో సుబ్రహ్మణ్యం గారండి. సుబ్రహ్మణ్యం గారా? మీ పేరు ఏం పేరు? మాది ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుగా బాలాజీ రెడీమేడ్స్. మీకు ప్రైజ్ వచ్చింది గ్రైండర్. వచ్చి తీసుకోవాలండి. మీరు వచ్చి వెంటనే వచ్చి దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే అండి, ఒక 1 అవర్లో వచ్చి తీసుకోండి సార్. మీరిచ్చేసి మా షాప్లో సరుకులు తీసుకున్నందుకు మీకు అభినందనలు తెలుపుకుంటున్నాం. ఇట్లు బాలాజీ రెడీమేడ్స్, కోట. రైట్. అందరు తొందరగా రండి. మేము కూడా తీసుకున్నాం, మాకు కూడా ఇచ్చారమ్మా. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ప్రముఖ రెడీమేడ్స్ షాపు వారు శ్రీ బాలాజీ రెడీమేడ్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుగా ఒక పెద్ద షాప్. ఇది షాపింగ్ మాల్. ఈ మాల్లో 2వ వార్షికోత్సవం సందర్భంగా మన అధినేతలు రంగస్వాముల వారు, సెల్వం గారు ఒక వినూత్నమైనటువంటి ఆఫర్ ప్రవేశపెట్టారు. ఆ ఆఫర్ ఫస్ట్ ప్రైజ్ టీవీ, సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ గ్రైండర్, ఫోర్త్ ప్రైజ్ మిక్సీ, ఫిఫ్త్ ప్రైజ్ కరెంట్ కుక్కర్, తర్వాత కన్స్ట్రక్షన్ బహుమతులు ఒక 50 ప్రవేశపెట్టారు. అందువల్ల ఇప్పుడు పిల్లల దగ్గర డ్రా జరపబడను రేట్లో ఇస్తున్నాము. దీని సందర్భంగా అందరికీ ప్రజలకు కస్టమర్లకు ఇస్తున్నాము శుభాకాంక్షలు. కోట పట్టణంలో ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుగా రెడీమేడ్ బాలాజీ రెడీమేడ్ షాప్ 2వ సంవత్సరం సందర్భంగా బహుమతులు ఇస్తున్నాము. ₹1,00,000 విలువ చేసే బహుమతులు ఇస్తున్నాము. మా కాడ ఉండే అన్ని కొత్త ఐటమ్స్. శ్రీ బాలాజీ రెడీమేడ్స్ ఫస్ట్ ప్రైజ్ మీకు. రెడీమేడ్స్ రంగస్వాముల వారు ఫస్ట్ ప్రైజ్. గోకిల సెకండ్ ప్రైజ్, గూడూరు. థర్డ్ ప్రైజ్ సుబ్రహ్మణి, తిమ్మిలపూడి, ఈఎన్పూడి, నెల్లిపూడి, సుబ్రహ్మణి, నెల్లిపూడి. థర్డ్ ప్రైజ్ గ్రైండర్. ఫోర్త్ సుబ్రహ్మణ్య మెడికల్ షాప్, టీఎంపీ.
చిత్ర ఐదు అయిపోయింది. ఒకసారి క్లాప్ కొట్టండి అందరూ. ఫస్ట్ ప్రైజ్ సెల్వం గారు. ఫస్ట్ ప్రైజ్ సెల్వం గారు. ఫస్ట్ ప్రైజ్ సెల్వం గారు. సెకండ్ గోకుల. థర్డ్ సుబ్రహ్మణ్యం నెల్లిపూడి. ఫోర్త్ సుబ్రహ్మణ్యం మెడికల్ షాప్ విజయ మెడికల్స్. ఫిఫ్త్ చిత్ర మధురై. దివంగత నేత పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి 109వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని మాతృ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి వారి స్మృతులను వీక్షించారు. అనంతరం కల్లూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు భాస్కర్ రెడ్డి అత్తగారు వాకాటి సుబ్బలక్ష్మి స్వర్గస్థులైన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి సుబ్బలక్ష్మి పార్థివ దేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన వెంట నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, దువ్వూరు భాస్కర్ రెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైన ఓపెన్ పెట్టి బోర్డు తీసుకుంటారు. తర్వాత అప్పుడు వర్కెట్ హోమ్ తర్వాత 5 రౌండ్లు కానీ కొట్టి 1 కిలోమీటర్ లెక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ముజీద్ జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం. హాజరైన ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అల్తాఫ్. ఒంటరి మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరించే 2 ముద్దాయిలను అరెస్ట్. 140 గ్రాముల బంగారం స్వాధీనం. కనుమ పండుగ సందర్భంగా 16వ తేదీ మంగళవారం కోనేటి మిట్టెలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి తెప్పోత్సవం
పట్టణ ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరిన నిర్వాహకులు కనుమరు హరిశ్చంద్రారెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.